ఉంటారా ఉండరా? అసలు మీకు అనుమానం ఎందుకు వచ్చిందని అడుగుతున్నా నేను. అనుమానం ఎందుకైనా మీరు రావచ్చు. అనుమానం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. దాని గురించి ఒక యాక్షన్ ప్లాన్ జరుగుతుందని కూడా నాకు సోర్స్ నాకు రిషి గారు మీరు ఏమన్నా మరి మీరు స్పష్టం చేయండి, ఆన్ ద రికార్డ్ మీరు స్పష్టం చేయండి. అంటే మీరు అడగడం అంటేనే అది అవమానం. ఉంటారా లేదా అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు అంటే మా ఇంటిగ్రిటీని మీరు క్వశ్చన్ చేసినట్టు. అవును, వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో పోటీ చేయట్లేదుట నిజం. ఎందుకు? అక్కడ ఎవరు లేరు, మీకంటే ఎవరు మిగలేదు, అందరూ టీఆర్ఎస్ తీసుకెళ్లిపోయింది. ఎవరు చెప్పారు? శేర్లింగంపల్లి వైపు చూస్తున్నారు. ఎందుకు? ఏం పని ఉంది శేర్లింగంపల్లి? ఎందుంది? అక్కడ ఏదో మీ మద్దతుదారులు, ఎవరు ఆంధ్ర చెప్పింది? నుంచి వచ్చిన వలసదారులు, సెటిల్ అయిన వాళ్ళు. మీరు రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. ఎస్, వైఎస్ఆర్ పార్టీకి పులివెందుల, చంద్రబాబు నాయుడు గారికి కుప్పం, చంద్రశేఖరరావు గారి కుటుంబానికి సిద్దిపేట, రేవంత్ రెడ్డికి కొడంగల్. వాళ్ళు ఎట్లయితే అక్కడనే ఉంటామని అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో ఉంటాడు. మీరు అదొక్కటి గుర్తుపెట్టుకొని